హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ అన్లిమిటెడ్ ఫన్. మా ఛానల్లో మంచి మంచి కంటెంట్ చేస్తున్నాం, చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఎస్ఆర్ అన్లిమిటెడ్ ఫన్ అని. అందులో కూడా మంచి మంచి రీల్స్ పోస్ట్ చేస్తున్నాం, నచ్చితే అది కూడా ఫాలో చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి 31st నైట్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయనేది వీడియో. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏందన్నా ఇవాళ ఎంత బేనే వచ్చో పని గట్ల అయిపోయిందా ఏంది? ఏం పనిరా, అయిపోయింది గట్లనే తొందరగా అయిపోయింది, అందుకు వచ్చిన. ఏంది మరి, ఏముంది ఇంకా తొందరలో వస్తుంది కదా? ఏమొస్తుందన్నా? అదే 31st వస్తుంది కదా, మరి ఏంటి మోపు? ఏముందన్నా, మరి ఏం చేద్దాం? ఈసారి గట్టిగా చెయ్యాలి. మనం ఇద్దరమైతే ఏం బాగుంటుందన్నా? లచ్చిగోడు సూరిగోడు వచ్చినాడు కదరా, వాళ్ళని పిలుద్దాం. అదిగో సూరిగోడు అటు పోతుండే, పిలువన్నా. సూరిగా ఇలా రారా. ఏంది పొద్దుగాలనే ఏడ చేరిండ్రు? 31st వస్తుంది కదా, దాని గురించి ముచ్చట పెట్టుకుంటున్నావు. నేను కలుతా అయితే మీతో. ఆ లచ్చిగడేడ్రా? అగో ఆడి ఇడికి వస్తున్నాడు. ఏంద్రా పిలవకుండానే పెడుతున్నారు? ఏదో 31st గురించి మాట్లాడుకున్నాము, అందరం కలిసి చేసుకుందామని. నువ్వు కూడా వస్తావరా? నేను తాగను రా, మా ఆవిడ కొడుతుంది. మీ ఆవిడ నిన్ను ఏ రోజు కొట్టలేదురా? నువ్వు ఏ రోజు తాగినట్టు మీ ఆవిడ ఏ రోజు కొట్టనట్టు చెప్తావేందిరా? తెల్లారులైతే ఆడేగా కూర్చుంటా తాగనీకి. రే వస్తావా రావా చెప్పరా. వస్తానంటే అందరం కలిసిపోదాం, లేదంటే మేము పోతాం. అత్తారా పోయేటప్పుడు నాకు చెప్పండి. ఈ ముచ్చట ఇంటి దగ్గర ఆడోళ్ళకి తెలియకుండా చెయ్యండి, తెలిస్తే ఇంక అంతే సంగతులు. సరే అయితే నేను పోతున్నా, నాకు పని ఉంది. మేం పోతాం, మార్కెట్లో పని ఉంది. ఏందక్క మరి 31st వస్తుంది? ఏంది నన్ను పిలకుండా కూర్చున్నారు ఈడ? ఏంది ముచ్చట? నేను ఎప్పుడై పిలితే నువ్వు ఇప్పుడు వస్తావా? పని ఉండి లేట్ అయినది మళ్ళీ, అందుకే. అదే 31st గురించి మాట్లాడుతున్నావు. ఏంది మరి? ఏముంది మరి, రేపంతా మన మొగుళ్ళందరూ తాగుడు దుకాణం కాడే కూర్చొని ఉంటారు. ఏం చెయ్యాలి అని, ఇంకా సంవత్సరంలో ఆఖరి రోజు అని తాగుతారంట, సంవత్సరంలో మొదటి రోజేమో మంచాన్ని పడతారు. వాళ్ళ ఆచారాలే మస్తుకున్నాయి. ఏందో వాళ్ళ పైచాచికం. ఏందక్క రేపు బిర్యానీ మాసం గట్ల వండుతావా? నేను వండనే, పోరడే కదా, ఆడు వాళ్ళ అయ్య పోయి తినేసి వస్తారు, నేను అండ. ఏంది మరి మీ సంగతి ఏంది? నేనైతే గట్లా ఇంటికి వెళ్ళాక చూడాలి మరి. నేను అంతే. ఫుల్గా తాగు తిరుగుతారు తాగుబోతులు అందరూ కలిపి. రేపు ఎట్లా ఉంటుందో ఏందో, ఇంటికి చక్కగా వస్తారో రారో. మన మొగుళ్ళకైతే గట్లన్నా చెప్పలేకపోతున్నాం, కూరలైనా ఇంటే మస్తుగుండే. గాళ్ళు వింటున్నారా? గిళ్ళ కన్నా గాలి ఎక్కువైనారు. నాకైతే మస్తు భయం అవుతుంది అక్క, ఏం వినాలో ఏమోనని. కూరగాళ్ళు రేపు ఏమేమి పెట్టిండ్రో మరి. రేపు ఒక్కరోజు చూడాలి మరి, అన్ని గట్టు పోనీయకుండా. తీయేమని చెప్తే వాళ్ళు వింటారు, మనం ఏమంటామన్నా ఈ రోజు నుంచి ఇంటికి రారు. అది కరెక్టేనే. పైసల కన్నా వస్తాయి కదా, అప్పుడు చూద్దాం. ఆ కూరగాయలు ఇప్పుడు ఎక్కడ ముచ్చట పెడుతుండ్రో. అరే ఏడ్రా, ఈడు ఏడకపోయిండ్రా? ఆడు ఉత్తప్పుడైతే 100 తూర్లు ఫోన్ చేసి బుర్ర తింటాడు రాడు. ఏంద్రా గేడేం చెప్తున్నారు? పక్కింటి పోరి టత్తే చూస్తున్నాం రా. నాకు చెప్పాలి కదరా. ఆపరా, రేపు 31st ఇంద అక్కడికి వెళ్ళి చూస్తున్నావు, నీకోసం నువ్వు ఆడాడి తిరిగి వస్తున్నావురా. ఏంది మరి, పైసలు ఇస్తే పోదాం. అరే నా దగ్గర పైసలు లేవురా. ఏంది పైసలు లేవా? అయితే ఏం చేద్దాం మరి, మేము పోమా? అరే మీరంతా మా అమ్మకాడికి పోయి అడగండ్రా. ఇట్లా మేమందరం యూత్ వాళ్ళని చేసుకుని డబ్బులు వేసుకుని అన్ని చేస్తామా అంటే, మీ అబ్బాయి కూడా గిట్ట యూత్ కదా, మీరు మీ అబ్బాయి వంతో 2000 ఇవ్వండి అని అడగండి. నువ్వు మంచిగా చెప్తావురా. మీ మమ్మీ కాడికి పోయి అడగాలనా? ముందుసారి మాకు ఈ టికెట్ అయ్యింది, ఇప్పుడు గట్టిగా అవుతుంది. ఈసారి అడగండిరా, ఈసారి మీ అమ్మ కట్టించుకుంటదిరా. ఫోన్ అయితే మీరే ఇవ్వండి సార్. మాకే సాల్వ్ అంటుంటే మళ్ళీ నువ్వా? గట్లున్నారేంద్రా, అది చేయకపోయి ఇది చేయకపోయి ఎందుకురా దోస్తులు. సరే ఏదో ఒకటి చేసి తెస్తాలే. ఓ ఏంద్రా ముచ్చట్లు కూడా, బస్కి డబ్బులు చూసుకుంటున్నాం రా. నువ్వు రారా బంటి మాతో పాటు? నేను రానురా, మా అయ్య
మటన్ చికెన్ తెస్తానన్నాడు కదా, వండుకోమంటుంది ఇంటి దగ్గర. ఎప్పుడు తినేది కదా, ఈసారి మాతో పా, మంచిగా తిని తాగుదాం. నువ్వు రారా, మాతో నీకు ఎట్లా ఎప్పుడు రాలే కదా, మస్తు ఉంటది. బీర్లు గట్రా అన్ని తాగుదాం. థమ్స్అప్ ఇయ్యరారా? థమ్సప్పా? అదేందిరా, రేపు మొత్తం బీర్లు పొంగి ఏర్లే పారాలే. కసువంటే నేను తాగనరా. మేము నలుగురం తాగుతున్నాం కదరా, నువ్వెందుకు తాగు? రేపు మనం 5 తాగుతాం. మా అయ్యకి తెలితే నా పని అయ్యింది. మా ఇంట్లో ఏమైనా దండేసి పూజ చేస్తారనుకుంటున్నావారా? మాకైతుంది, అవన్నీ మామూలే. సరే అయితే చూస్తాను రా. ఎంత ఇయ్యాలి పైసలు? 2000. సరే, మా బాపుని అడుగుతా, ఇస్తే వస్తా. నువ్వు చూసుకోరా, నువ్వు చూసుకున్నాక చెప్పు గట్ల మాకు. సరే. ఓ బాపు, ఏం చేస్తున్నాను? ఏరా, ఏంటి సంగతి? నాకు 2000 కావాలనే రేపు. 2000 రావు, ఏం లేవు, నేను ఇవ్వను పో. ఇవ్వగానే అంతేనా? ఇవ్వనురా. సరే అయితే అమ్మలేదా ఇంట్లో? ఎందుకు? ఇందాక మీరందరూ చెట్టు కాడ కూర్చొని పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, నేను విన్నా. అమ్మకి చెప్తా. వద్దురా రే, ఆ పని మాత్రం చెయ్యకురా, 2 కదా నేను ఇస్తా. హలో, మా బాపు డబ్బులు ఇచ్చిండ్రా, రేపు పోదాం. ఏంది మరి, 31st వస్తుంది కదా, ఏంది మరి? ఏముంది, మనందరం డబ్బులు వేసుకుని మంచిగా బిర్యానీ అవి వండుకుందాం. మీరేమంటారే? మేమేమంటాం, ఎప్పుడు చేసేదే కదా, అట్లానే చేసుకుందాం. నాకు ఓకే. సరే అయితే, సరే 300 వేసుకుందాం, మనిషి 300 గట్లా. సరే గాని నైట్కి ముగ్గు ఏమేద్దాం అనుకుంటున్నారు? నేను నెమలి వేసి కింద హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం అనుకుంటున్నా. మనకైతే ఏ ముగ్గులు రావనుకో, ఏదో ఒకటి గీయాలి మరి. మీ ఇంటి దగ్గర అయిపోయినాక మనం అందరం మా ఇంటికి వెళ్ళి వేద్దామే. మనం ఎప్పుడు అంతే కదా. సరే మరి ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నారే? నేను ఆరెంజ్ వేసుకుందాం అనుకుంటున్నా. నేను పింక్ వేసుకుంటా. సరే మరి, ముగ్గు గట్ట అంతా అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. సరే అయితే మరి, రేపు కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు చెప్తున్నాం కదా, తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.